హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఏజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఏమంటున్నాడంటే ద ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ ఈజ్ 4 times ది ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఆఫ్టర్ 10 years ద ఫాదర్స్ ఏజ్ విల్ బి 2.5 times హిస్ సన్స్ ఏజ్. ఫైండ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది సన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తండ్రి వయసు కుమారుడి వయసుకు 4 రెట్లు, 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కుమారుడి వయసుకు 2.5 రెట్లు అవుతుంది. కుమారుడు ప్రస్తుత వయసు కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 4 times ది ఏజ్ ఆఫ్ సన్ అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఫాదర్ ఏజ్ ఎలా ఉంది, ప్రజెంట్. ఇక్కడ ప్రజెంట్ అని మెన్షన్ చేయడు అనమాట. ఓకేనా? కొన్నిసార్లు మెన్షన్ చేయడు, అయినా సరే మనం దాన్ని ప్రజెంట్గా కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ 10 years తర్వాత కానీ 10 years క్రితం కానీ అలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. కొన్నిసార్లు ప్రజెంట్కి మాత్రం మెన్షన్ చేయడం అనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ ఏమంటున్నాడు, ఫాదర్ ఏజ్ ఎలా ఉంది, సన్కి 4 times ఉంది. సో ఫాదర్ ఏజ్ ఎలా ఉంది, సన్కి 4 times. సో ఇక్కడ సన్ అనేవాడు 1 part ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఫాదర్ ఎలా ఉంటాడు, వీడికి 4 times అంటే 4 parts అనమాట. వీడికి 4 parts. ఇది ప్రజెంట్కి సంబంధించి, ఇది ప్రజెంట్కి సంబంధించి వీళ్ళిద్దరు రేషియో ఇదనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 10 years తర్వాత ఓకేనా, 10 years తర్వాత ఏమంటున్నాడు, ఫాదర్స్ ఏజ్ విల్ బి 2.5 times హిజ్ సన్స్ ఏజ్ అంటున్నాడు. సో 10 years తర్వాత ఫాదర్ ఏజ్ ఎలా ఉంటుంది, అంటే ఫాదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 2.5 times సన్ అనమాట. అంటే 2.5 అంటే 5/2 5/2 times ఆఫ్ సన్ అనమాట. సో అప్పుడు రేషియో కొడితే ఏమవుతుంది, ఫాదర్కి సన్కి 5:2 అవుతుంది. ఏమవుతుంది, 5:2 అనమాట. సో 5:2 అనమాట. ఓకేనా? అది అయితే ఇక్కడ వీడు క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఫైండ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది సన్ అంటున్నాడు. సో సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ చెప్పే కదా, ఏం చేయమన్నాను, ఇక్కడ మనం వాడే కాన్సెప్ట్ ఏంటి, ఇద్దరి మధ్య డిఫరెన్స్ అనేది ఎప్పుడూ సేమ్గా ఉండాలి, అది కాన్సెప్ట్ అనమాట. అవునా? సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 3. అవునా? ఇక్కడ డిఫరెన్స్ 3 parts. సో సేమ్ డిఫరెన్స్ ఉంది కదా, కాబట్టి మనం ఏం చేయాలి, డైరెక్ట్గా చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు డిఫరెన్స్ సేమ్గానే ఉంది కదా, సో మనం ఇక్కడ డిఫరెన్స్ సేమ్ చేయాల్సిన అవసరం లేదు. అవునా? సో ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, 4 ఉండాల్సింది 5 అయింది. ఫాదర్ ఏజ్ అనేది ఇనీషియల్గా 4 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది 5 అయింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత, అంటే 1 part. అలాగే సన్ ఏజ్ 1 ఉండాల్సింది 2 అయింది, అంటే ఎంత డిఫరెన్స్, 1 part డిఫరెన్స్. అవునా? అలాగే ఇక్కడ ప్రజెంట్కి 10 years తర్వాతకి సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది, ప్రజెంట్ అంటే 0, ఇదేమో +10, డిఫరెన్స్ ఎంత అవుతుంది, 10 years అవుతుందా, 10 years అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమో 1 part, ఇక్కడ డిఫరెన్స్ ఏమో 10 years. సో అలా 1 part ఈక్వల్ టు 10 years అవుతుంది. 1 part ఈక్వల్ టు 10 years అనమాట. మనల్ని ఏమడుతున్నాడు అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్, ప్రజెంట్ సన్ యొక్క ఏజ్ అడుగుతున్నాడు. ప్రజెంట్ అంటే ఇదే కదా, ఇందులో సన్ యొక్క ఏజ్ ఎంత అంటే 1 part. సో 1 part వాల్యూ ఎంత వచ్చింది, 10 years. సో సన్ ప్రజెంటేజ్ 1 part కాబట్టి 1 part ఈక్వల్ టు 10 years అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అలా సింపుల్గా ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 32. ఇక్కడేమన్నాడంటే 3 years ago from now the age of father was 14 years more than twice his son's age. After how many years from now will he be twice his son's age అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పటి నుండి 3 సంవత్సరాల క్రితం తండ్రి వయసు తన కుమారుడి వయసుకి 2 కంటే 14 సంవత్సరాలు ఎక్కువగా ఉంది. ఇప్పటి నుండి ఎన్ని సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కుమారుడి వయసుకు 2 అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, 3 years ago from now, 3 సంవత్సరాల క్రితం ఏమంటున్నాడు, ఏజ్ ఆఫ్ ఫాదర్ వాజ్ 14 years more than ట్వైస్ ది ఏజ్ ఆఫ్ సన్ అనమాట. ఓకేనా? సో 3 సంవత్సరాల క్రితం ఫాదర్ ఏజ్ ఎలా ఉంది, ఫాదర్ ఏజ్ ఎలా ఉందంటే 14 years మోర్ దాన్ ట్వైస్ ది సన్స్ ఏజ్. అంటే సన్ ఏజ్కి ట్వైస్ ఉంటుంది కదా, దానికంటే 14 years ఎక్కువ అనమాట. సన్ ఏజ్కి ట్వైస్ ఉంటుంది కదా, దానికంటే 14 years ఎక్కువ అనమాట. సన్ ఏజ్ ఎస్ అనుకుంటే దీనికి ట్వైస్ ఉండేది కదా, దీనికి ట్వైస్, ఈ ట్వైస్ కంటే 14 years ఎక్కువ అనమాట.
14 years మోర్ దాన్ ట్వైస్ సన్స్ ఏజ్ అన్నాడు. ఓకేనా. సో ఇది సన్ ఏజ్కి ట్వైస్, దానికంటే 14 ఎక్కువ, దానికంటే 14 ఎక్కువ. సో ఇదంతా ఎప్పుడు అంటే 3 years ఎగో, 3 years ఎగో. మరి 3 years ఎగో అంటే ఫాదర్ ఏమవుతాడు, 3 years మైనస్ అవుతాడు. అవునా కదా, 3 years తీసేయాలి కదా, 3 సంవత్సరాల క్రితం కదా, మైనస్ అనమాట. అదే ఒకవేళ 3 years తర్వాత అంటే ప్లస్ చేస్తాం అనమాట, +3 చేస్తాం. అవునా. మరి 3 years ఎగో కాబట్టి -3 చేసాం. సన్ కూడా -3 చేయాలా లేదా, సన్ ఏజ్ కూడా 3 years తగ్గిద్ది అనమాట 3 సంవత్సరాల క్రితం. అవునా కదా. ఇది యాక్చువల్ రిలేషన్ అనమాట. ఓకే. అలాగే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఫ్రమ్ నౌ విల్ హీ బీ ట్వైస్ హిజ్ సన్స్ ఏజ్ అన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఫాదరు సన్ ఏజ్కి ట్వైస్ ఉంటాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. ఎన్ని సంవత్సరాల తర్వాత ఫాదరు సన్కి ట్వైస్ ఉంటాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫాదర్ ఎలా ఉండాలి, సన్కి ట్వైస్, 2 times ఆఫ్ సన్ అనమాట. అది ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుందో మనకు తెలియదు కదా, తెలియదు కాబట్టి ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది అనుకుందాం. ఓకేనా. ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి n years తర్వాత జరుగుతుంది అనుకుందాం. n years తర్వాత అంటే ఇక్కడ ఫాదర్ ఏమవుతాడు, +n అవుతాడా, n years పెరుగుతాయి కదా, సన్కి కూడా n years పెరుగుతాయి. అలా n years తర్వాత ఫాదర్ ఏజ్ ఇది, సన్ ఏజ్ ఇది. సో n years తర్వాత ఫాదర్ ఏజ్ ఎలా ఉంటుంది, సన్ ఏజ్కి ట్వైస్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది రిలేషను. ఇక్కడ మనం n కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు మనం, ఇక్కడ నుంచి f-3 ఈజ్ ఈక్వల్ టు 2s - 6 + 14 ఎంత అవుతుంది, +8 అవుతుందా, +8 అవుతుంది. అవునా. సో f-2s ఏమవుతుంది, f-2s ఈజ్ ఈక్వల్ టు 11 అవుతుందా, 11 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఒక రిలేషను. అలాగే దీని నుంచి సాల్వ్ చేయండి, దీని నుంచి సాల్వ్ చేస్తే ఏమవుతుందో చెప్పండి, f-2s, ఈ 2sని ఇటు పట్టుకురా, f-2s అవుతుందా, f-2s అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2n ఉండిద్దా, అవునా కదా, ఇక్కడ 2n ఉండిద్ది. ఇటు నుంచి ఇటు -n వచ్చిద్దా, -n వచ్చిద్ది అనమాట. సో దీని నుంచి f-2s ఈజ్ ఈక్వల్ టు n అవుతుందా, ఇది ఒక రిలేషన్ అనమాట. అవునా కదా. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే f-2s ఎంత వచ్చింది, f-2s అనేది మనకి ఎంత వచ్చింది అంటే 11 వచ్చింది. ఇక్కడ f-2s ఎంత వచ్చింది, n వచ్చింది. మనం ఏమనుకున్నాం, n అంటే n years తర్వాత అనుకున్నాం. మరి ఇక్కడ కంపేర్ చేస్తే n years ఏమైంది, 11 years అయింది అనమాట. n years ఏమైంది, 11 years అయింది. అంటే 11 years తర్వాత ఫాదర్ ఏజ్ ఎలా ఉంటుంది, సన్ ఏజ్కి ట్వైస్ ఉంటుంది. 11 years తర్వాత ఫాదర్ ఏజ్ ఎలా ఉంటుంది, సన్ ఏజ్కి ట్వైస్ ఉంటుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 33, మళ్ళీ సేమ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 8 years ఎగో ద ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ వాజ్ 11 years మోర్ దాన్ ట్వైస్ హిజ్ సన్స్ ఏజ్. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఫ్రమ్ నౌ విల్ హీ బీ ట్వైస్ హిజ్ సన్స్ ఏజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 8 సంవత్సరాల క్రితం తండ్రి వయసు తన కుమారుడి వయసుకి రెండింతల కంటే 11 సంవత్సరాలు ఎక్కువగా ఉంది. ఇప్పటి నుండి ఎన్ని సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కుమారుడి వయసుకు రెండింతలు అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, 8 years ఎగో, 8 సంవత్సరాల క్రితం ఏమంటున్నాడు, ఫాదర్ వాజ్ 11 years మోర్ దాన్ ట్వైస్ హిజ్ సన్స్ ఏజ్ అన్నాడు. సో 8 సంవత్సరాల క్రితం ఫాదర్ ఎలా ఉన్నాడు అంటే ఫాదర్ వాజ్ 11 years మోర్ దాన్ ట్వైస్ హిజ్ సన్స్ ఏజ్. అంటే సన్ ఏజ్ ఉంటుంది కదా, సన్ ఏజ్కి ట్వైస్ అనమాట. ట్వైస్ హిజ్ సన్స్ ఏజ్ అంటే సన్ ఏజ్కి ట్వైస్. ఈ ట్వైస్ కంటే 11 years ఎక్కువ ఉన్నాడు అనమాట. అర్థమైందా. 11 years మోర్ దాన్ ట్వైస్ ఈజ్ సన్స్ ఏజ్. ట్వైస్ ఈజ్ సన్స్ ఏజ్ అంటే సన్ ఏజ్కి ట్వైస్ అనమాట. దానికంటే 11 years మోర్ అంటే 11 years ఎక్కువ అనమాట. అలా ఫాదర్ ఏజ్ ఎలా ఉంది, సన్ యొక్క ట్వైస్ కంటే 11 ఎక్కువ ఉందన్నమాట. ఇదంతా ఇప్పుడు 8 years ఎగో. 8 years ఎగో అంటే ఫాదర్ ఏజ్ -8 అయిద్దా, ఫాదర్ ఏజ్ 8 తగ్గిద్ది, సన్ ఏజ్ కూడా 8 తగ్గిద్ది. అవునా కదా. అందుకే ఇక్కడ బ్రాకెట్లు తీసుకుంది. అర్థమైందా. సో ఇక్కడ నుంచి రిలేషన్ ఏమవుతుందో చెప్పండి, f-2s కదా, ఇక్కడ ఇది 2s అయింది, ఇది ఇటు పట్టుకొచ్చేసి. అలాగే ఇక్కడ ఏమవుతుందో చెప్పండి, ఇక్కడ ఏమవుతుందంటే -16 + 11, -16 + 11 ఎంత అయింది, -16 + 11 అంటే -5 అయిద్దా, -5 అయింది. ఇక్కడ కాన్స్టెంట్ ఏమొచ్చింది, -5 అయింది. ఇటు నుంచి ఇటు ఏమొచ్చింది, -8, ఇటు వస్తే +8 అయింది. +8 - -5 అంటే ఎంత అవుతుంది, +8 - -5 ఎంత అవుతుంది అంటే 3 అవుతుందా, 3 అవుతుంది అనమాట. అర్థమైందా. సో ఇది ఒక రిలేషన్ అనమాట, ఇది ఒక రిలేషను.
అయితే ఇక్కడ వీడేమంటున్నాడు అంటే చూడండి, ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఫ్రమ్ నౌ విల్ హీ బీ ట్వైస్ హిజ్ సన్స్ ఏజ్ అన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఫాదరు సన్కి ట్వైస్ ఉంటాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఫాదర్ అలా ఉండాలి, సన్కి ట్వైస్ ఉండాలి. అది ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది అంటున్నాడు. ఓకేనా, ఎన్ని సంవత్సరాల తర్వాత ఫాదరు సన్కి ట్వైస్ ఉంటాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, మరి ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి తెలియదు కదా, కాబట్టి ఎన్ని సంవత్సరాల తర్వాత అనుకుందాం. ఓకేనా, ఎన్ని సంవత్సరాల తర్వాత అనుకుందాం. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే ఫాదర్ ప్లస్ ఎన్ అవుతాడా, సన్ కూడా ప్లస్ ఎన్ అవుతాడు. అవునా, మరి ఇక్కడ నుంచి రిలేషన్ కనుక్కోండి. సో F-2s అనుకోవచ్చా, ఇది 2s, ఇటు వస్తే F-2s అయిద్దా, F-2s, ఇది 2n, ఇటు నుంచి మైనస్ n వచ్చిద్దా. సో టోటల్గా ఏమైద్ది, n అయిద్దా అనమాట. ఇది ఇంకొక రిలేషను. సో ఇక్కడ నుంచి F-2s ఈజ్ ఈక్వల్ టు 3, F-2s ఈజ్ ఈక్వల్ టు n. సో n ఈక్వల్ టు ఏమవుతుంది, డైరెక్ట్గా 3 అవుతుంది అనమాట. n ఈక్వల్ టు ఏమవుతుంది, 3 అయిపోతుంది అనమాట. ఓకేనా, అలా 3 years తర్వాత ఫాదర్ ఎలా ఉంటాడు, సన్కి ట్వైస్ ఉంటాడు అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 34. ఇక్కడ ఏమన్నాడు అంటే ద ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ ఈజ్ ట్వైస్ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ 3 children. ఆఫ్టర్ 15 years హిజ్ ఏజ్ విల్ బీ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ చిల్డ్రన్. హౌ ఓల్డ్ విల్ ద ఫాదర్ బీ 15 years లేటర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక తండ్రి వయసు అతని 3 పిల్లల వయసుల మొత్తం కంటే రెండింతలు. 15 సంవత్సరాల తర్వాత అతని వయసు పిల్లల వయసుల మొత్తంకు సమానమవుతుంది. 15 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ ఈజ్ ట్వైస్ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ 3 children అంటున్నాడు. సో ఇక్కడ ఫాదర్ ఏజ్ ఎలా ఉంది, ఇది ప్రజెంట్ గురించి అనమాట. ఓకేనా, సో ఫాదర్ ఏజ్ ఎలా ఉందంటే ఫాదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ అంటున్నాడు, అంటే 2 times అనమాట. 2 times ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ 3 children. అంటే ఈయనకి 3 పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క సమ్, 3 పిల్లల యొక్క ఏజెస్, ప్రజెంట్ ఏజెస్ ABC అనుకుంటే ఈ 3 యొక్క సమ్ అనమాట. ఈ 3 యొక్క సమ్, ఈ వాల్యూ ఏంటి, A+B+C, దానికి ట్వైస్ ఉందన్నమాట. ఎవరిది, ఫాదర్ది. సో ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ A+B+C అనమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి రేషియో కట్టొచ్చా. సో రేషియో కడితే ఏమవుతుంది, ఫాదర్కి అదే విధంగా A+B+C అంటే 3 పిల్లల యొక్క టోటల్ అనమాట. 3 పిల్లల యొక్క టోటల్ రేషియో కడితే ఏమవుతుంది, ఇది కిందకు వస్తే 2:1 అయిద్దా. F/A+B+C అంటే 2:1 అయిద్ది అనమాట. 2/1 అంటే 2:1 అయిద్ది. ఓకేనా, సో అది అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 15 years తర్వాత హిజ్ ఏజ్ అంటే ఫాదర్ ఏజ్ విల్ బీ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ హిజ్ 3 children అంటున్నాడు. సో 15 years తర్వాత ఫాదర్ ఏజ్ ఎలా ఉంటుందంటే పిల్లల యొక్క ఏజెస్ యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. అవునా, అంటే పిల్లల యొక్క ఏజెస్ యొక్క సమ్ అంటే A+B+C అనమాట. A+B+C అనమాట. ఓకేనా, సో ఫాదర్ ఏజ్ ఎలా ఉంటుంది, ఆ 3 యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. ఎప్పుడు 15 years తర్వాత. మరి 15 years తర్వాత అన్నామంటే మీనింగ్ ఏంటి, ఫాదర్ 15 years పెరుగుతాడు, అలాగే పిల్లలు కూడా 15 పెరుగుతారా, 15 పెరుగుతారనమాట. అవునా కదా, మరి ఇక్కడ నుంచి రిలేషన్ చూస్తే ఏమవుతుందో చెప్పండి, 15 క్యాన్సిల్ అవుతుంది. అవునా కదా, సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు A+B+C ప్లస్ 30 అవుతుందా, +30 అవుతుంది అనమాట. అవునా కదా, మరి ఇక్కడ ఫాదర్ ఏజ్ 2 parts ఉంది, అలాగే A+B+C వచ్చేసరికి 1 part ఉంది. సో ఇది 2x అనుకో, ఇది 1x అనుకో. అవునా కదా, మరి ఇక్కడ చూస్తే ఫాదర్ ఏజ్ అంతా 2x ఈజ్ ఈక్వల్ టు A+B+C అంటే 1x, అది ఇటు వస్తే -x అయిద్దా, -x ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుందా. దీన్ని బట్టి x ఈక్వల్ టు ఏమవుతుంది, x 30 అవుతుంది అనమాట. x ఈక్వల్ టు 30 అవుతుంది. x ఈక్వల్ టు 30. x 30 అయితే మనల్ని ఏమడుతున్నాడు, ఫాదర్ బి 15 years లేటర్. సారీ ఏమడుతున్నాడు, హౌ ఓల్డ్ విల్ ద ఫాదర్ బి 15 years లేటర్ అంటున్నాడు. సో 15 years తర్వాత ఫాదర్ ఏజ్ ఏమవుతుంది అంటున్నాడు. మరి ఇది ప్రజెంట్ కదా, ఇది ప్రజెంట్కి సంబంధించి. ప్రజెంట్ ఫాదర్ ఎంత అంటే 2 parts. ప్రజెంట్ ఫాదర్ అంతా 2 parts.
టూ పార్ట్స్ అంటే నథింగ్ బట్ 2x అంటే ఎంత అవుతుంది 60 అవుతుందా 60. మరి ఇది ప్రజెంట్ ఏజ్ అయితే 15 ఇయర్స్ తర్వాత ఏజ్ అడుగుతున్నాడు. 15 ఇయర్స్ తర్వాత కాబట్టి +15 +15 ఎంత అవుతుంది ఏజ్ 75 ఇయర్స్ అవుతుంది. ఎంత అవుతుంది 75 ఇయర్స్ అవుతుంది అనమాట. ఓకేనా, అది ఇక్కడ అర్థమైందా. ప్రజెంట్ ఫాదర్ ఎలా ఉన్నాడు, ముగ్గురు పిల్లల యొక్క సమ్కి ట్వైస్ ఉన్నాడు. ఓకేనా, ఓకే అది రాసాం. అక్కడి నుంచి రేషియో కడితే ఫాదర్కి ముగ్గురు పిల్లల యొక్క సమ్కి రేషియో ఏమొచ్చింది 2:1 వచ్చింది. 2:1 వచ్చింది. అవునా, అలాగే ఇక్కడేమంటున్నాడు 15 ఇయర్స్ తర్వాత ఫాదర్ ఏజ్ ఎలా ఉంది ముగ్గురు పిల్లల యొక్క టోటల్ ఏజ్కి ఈక్వల్గా ఉంది. ఫాదర్ ఏజ్ ఎలా ఉంది ముగ్గురు పిల్లల యొక్క టోటల్ ఏజ్కి ఈక్వల్గా ఉంది. మరి 15 ఇయర్స్ తర్వాత కాబట్టి ఫాదర్ 15 ఇయర్స్ పెరుగుతాడు, ముగ్గురు పిల్లలు కూడా 3-15 పెరుగుతారు. అవునా కదా, 3-15 పెరుగుతారు. అవునా, మరి అప్పుడు ఏమవుతుంది 15 క్యాన్సిల్ అవుతుంది. సో ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు A+B+C +30 అనమాట, +30. అవునా, సో ఇక్కడ ఫాదర్కి ముగ్గురు పిల్లల యొక్క సమ్కి రేషియో ఎంత వచ్చింది 2:1. సో ఫాదర్ 2x అనుకున్నాం, అలాగే ముగ్గురు పిల్లల యొక్క సమ్ 1x అనుకున్నాం. ఇది 2x అయింది, ఈ మొత్తం కలిపి 1x అయింది. సో వాడు తీసుకెళ్తే x వచ్చింది 30 వచ్చింది. 30 అయితే ఫాదర్ ఏజ్ 15 ఇయర్స్ తర్వాత ఎంత అంటున్నాడు. ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎంత 2x అంటే 60. 15 ఇయర్స్ తర్వాత కాబట్టి +15 అనమాట. అలా 75 ఇయర్స్ అనేది 15 ఇయర్స్ తర్వాత ఏజ్ అవుతుంది ఫాదర్ది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 35. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 1 year ago ప్రవీణ వాజ్ 4 times ది ఏజ్ ఆఫ్ హర్ డాటర్. ఆఫ్టర్ 6 years ఫ్రమ్ నౌ ప్రవీణాస్ ఏజ్ విల్ బి 7 years మోర్ దాన్ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హర్ డాటర్. ఫైండ్ ది సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1 సంవత్సరం క్రితం ప్రవీణ వయసు తన కూతురు వయసుకు 4 రెట్లు. ఇప్పటి నుండి 6 సంవత్సరాల తర్వాత ప్రవీణ వయసు తన కూతురు వయసుకు 2 కంటే 7 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. వారి ప్రస్తుత వయసుల మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 1 year ago ఏమంటున్నాడు 1 year ago ప్రవీణ వాజ్ 4 times ది ఏజ్ ఆఫ్ హర్ డాటర్ అంటున్నాడు. సో 1 సంవత్సరం క్రితం ప్రవీణ ఎలా ఉంది అంటే ప్రవీణ ఏజ్ ఎలా ఉంది, ప్రవీణ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 4 times అనమాట. అంటే 4 times ఆఫ్ ఏజ్ ఆఫ్ హర్ డాటర్. సో డాటర్ ఏజ్కి 4 times ఉందన్నమాట. ఓకేనా, ప్రవీణ ఎలా ఉంది 4 times ది డాటర్. ఇదంతా ఇప్పుడు 1 year ago. 1 year ago కాబట్టి ఏం చేయాలి, ఇద్దరికి -1 చేయాలన్నమాట. అది లాజిక్. ఓకేనా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు సో ఇక్కడ నుంచి డైరెక్ట్ చెప్పేసి P-4D రాయచ్చా, P-4D ఇది 4D అయింది కదా, ఇటు పట్టుకురా. అలాగే ఇక్కడ -4 అయింది, ఇటు నుంచి +1 వచ్చిద్దా, సో ఏమైంది -3 అయిద్దా, -3 అయిద్ది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ ఆఫ్టర్ 6 years ఫ్రమ్ నౌ 6 years తర్వాత ఏమంటున్నాడు ప్రవీణ ఏజ్ విల్ బి 7 years మోర్ దాన్ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హర్ డాటర్ అంటున్నాడు. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు 6 years తర్వాత ప్రవీణ ఏజ్ ఎలా ఉంటుంది, ప్రవీణ ఏజ్ విల్ బి 7 years మోర్ దాన్ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హర్ డాటర్. అంటే డాటర్ ఏజ్కి ట్వైస్ ఉండేది కదా, డాటర్ ఏజ్కి ట్వైస్, ఈ ట్వైస్ కంటే 7 years మోర్ అంటున్నాడు. సో ట్వైస్ కంటే 7 years ఎక్కువ అనమాట. ఇది కండిషన్. ఎప్పుడు ఇది కూడా ఎప్పుడంటే 6 years తర్వాత కాబట్టి ఏం చేయాలి +6 చేయాలన్నమాట. ఓకేనా, +6 మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందండి చూడండి, ఇక్కడ నుంచి P-2D రాయచ్చా, P-2D అవునా కదా. సో ఇక్కడ కాన్స్టెంట్లు ఏమవుతాయి 2 6 12 7 ఎంత అవుతుంది 19. ఇటు నుంచి -6 వచ్చిద్దా, సో 19 -6 అంటే ఎంత అవుతుంది 13 అవుతుందా, సో 13 అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇదొక రిలేషను అవునా కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సింపుల్గా దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేసేద్దాం. ఓకేనా, సబ్ట్రాక్ట్ చేసేస్తే ఏమవుతుందో చెప్పండి, సైన్లు మార్చేయడమే కదా. సో ఇక్కడ మైనస్, ఇది ప్లస్ అయింది, ఇది మైనస్ అయింది. సో P క్యాన్సిల్ అవుతుంది. -4D + 2D ఎంత అవుతుంది -2D అవుతుందా, -2D. ఇటు సైడ్ -3 -13 -16 అవుతుందా. సో 2D = 16. అలా D = ఏమవుతుంది, D విల్ బి 8. D ఎంత అవుతుంది, డాటర్ ఏజ్ ఎంత అవుతుంది, ప్రజెంట్ ఏజ్ 8 అవుతుంది. అవునా, సో ఇక్కడ నుంచి P = ఏమవుతుంది, ప్రవీణ ఏజ్ ఏమవుతుంది -3 + 4D అయిద్దా, -3 + 4D. D అంటే 8, 4D అంటే 32. సో +32 అవుతుంది అనమాట, +32. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 29 అవుతుందా. ప్రవీణ ఏజ్ ప్రజెంట్ ఎంత 29 అవునా కదా. సో ప్రజెంట్ ఇక్కడ ఇది 29, ఇది 8 అవునా. మనల్ని ఏమడుతున్నాడు సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అంటున్నాడు, వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ యొక్క సమ్ అడుగుతున్నాడు. సో 29 8 సమ్ ఎంత అవుతుంది అంటే 37 years అవుతుందా, 37 years అనమాట. ఓకేనా.
కానీ నిజానికి ఇది కూడా చేయకుండా సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలాగంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు 1 year ఎగో. సో 1 year ఎగో, ఒక సంవత్సరం క్రితం ఏమంటున్నాడంటే ప్రవీణ వాజ్ 4 times ది ఏజ్ ఆఫ్ హర్ డాటర్. ప్రవీణ ఎలా ఉంది, డాటర్కి 4 times ఉంది, డాటర్కి 4 times అనమాట. సో డాటర్ 1 part ఉంటే ప్రవీణ ఎన్ని పార్ట్స్, 4 parts ఉండేది, 4 times కదా డాటర్కి. అలా వాళ్ళ యొక్క ఏజెస్ ఎలా ఉంటాయి అంటే 4:1 రేషియోలో ఉంటాయి. ఇది అంతా ఇప్పుడు అంటే 1 year ఎగో, 1 year ఎగో, అవునా. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, ప్రజెంట్ వాళ్ళ యొక్క సమ్ అడుగుతున్నాడు, అవునా. మరి ఒక సంవత్సరం క్రితం వీళ్ళ యొక్క సమ్ ఎంత అంటే 4 + 1 5 parts, 5 parts. సో ఒక సంవత్సరం క్రితం వీళ్ళ యొక్క సమ్ ఎంత, 5 parts. 5 parts అంటే 5 multiple అనమాట, 5 multiple, ఓకేనా. సో ఇక్కడ ఒక సంవత్సరం క్రితం ఎంత రావాలి, 5 multiple రావాలి. ఒక సంవత్సరం క్రితం వాళ్ళ యొక్క సమ్ ఎంత, 5 multiple. మరి ఒక సంవత్సరం క్రితం అంటే ఏమవుతుందండి చూడండి, ఇక్కడ ప్రజెంట్ ఏజెస్ యొక్క సమ్ కదా, ప్రజెంట్ ఏజెస్ యొక్క సమ్. అప్పుడు ఒక సంవత్సరం క్రితం ఏజెస్ ఏమవుతాయి అంటే చూడండి, ఒక సంవత్సరం క్రితం సమ్ ఏమైంది అంటే చూడండి, ఒక సంవత్సరం క్రితం అంటే ఇద్దరు 1 తగ్గుతారా, ఇద్దరు 1 తగ్గుతారు. ఇవి ప్రజెంట్ ఏజెస్. ఒక సంవత్సరం క్రితం అంటే ఇద్దరు 1 year తగ్గుతారు, అంటే 2 years తగ్గుతారా, సో 2 years తగ్గుతారు అనమాట, ఓకేనా. సో అందుకే అన్నిట్లో 2 తీసేస్తున్నా, అర్థమైందా. ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ సమ్. కానీ ఇక్కడ మనం 1 year క్రితం సమ్ కనుక్కుంటున్నాం, 1 year క్రితం సమ్ కనుక్కుంటున్నాం అనమాట. సో 1 year క్రితం కాబట్టి ఇద్దరు 1 తగ్గుతారు, అలా ఇద్దరు 2 years తగ్గుతారు అనమాట, 2 years తగ్గుతారు. సో 2 years తగ్గితే ఏమవుతుందో చెప్పండి, ఇక్కడ 28 years అవుతుందా, 28 years. ఇక్కడ 35 years, 35 years, అవునా. అలా ఇక్కడ ఎంత అవుతుంది, 33 years, 33 years. ఇక్కడ వచ్చేసరికి 37 years అనమాట. అలా ఇదంతా ఎప్పుడంటే 1 year ఎగో వాళ్ళ యొక్క సమ్, 1 year ఎగో సమ్ అనమాట. ఇది అర్థమైందా, 1 year ఎగో వాళ్ళ యొక్క సమ్. కానీ ఒక సంవత్సరం క్రితం సమ్ ఎలా ఉంది, 5 multiple ఉందన్నమాట. ఒక సంవత్సరం క్రితం సమ్ ఎలా ఉంది, 5 multiple. మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఒక సంవత్సరం క్రితం సమ్మలు అనమాట. సో ఇక్కడ 5 multiple ఎక్కడొస్తే అదే మనకు ఆన్సర్ అవుతుంది. మరి ఇది 5 multiple కాదు, 5 multiple కాదు, 5 multiple కాదు, 5 multiple ఒకటి ఉంది, అది ఎంత అంటే 35 అనమాట. అలా సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది, అర్థమైందా. ఇవి ప్రజెంట్ సమ్ములు అనమాట. ఒక సంవత్సరం క్రితం అంటే ఇద్దరు 1 year తగ్గుతారు, అంటే 2 years తగ్గుతారు. సో అలా తీసేస్తే మనకి ఒక సంవత్సరం క్రితం సమ్ వచ్చిందనమాట. ఆ ఒక సంవత్సరం క్రితం సమ్ ఎలా ఉండాలి, 5 multiple ఉండాలి. 5 multiple కాబట్టి ఒక చోటే ఉంది అది, అవునా కదా. సో అలా సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అయిపోతుంది. ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చేసినా సరే 37 years వచ్చింది, ఆప్షన్ వెరిఫికేషన్ చేసినా సరే మనకి 37 years వచ్చిందనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 36. ఇక్కడ ఏమన్నాడంటే ఎట్ ప్రజెంట్ ఏ మ్యాన్ ఈజ్ 50 years old అండ్ హిజ్ డాటర్ ఈజ్ 22 years old. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద మ్యాన్ బీ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రస్తుతం ఒక మనిషి వయసు 50 సంవత్సరాలు మరియు అతని కూతురు వయసు 22 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ మనిషి వయసు తన కూతురు వయసుకు 2 అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ప్రజెంట్ ఒక మ్యాన్ యొక్క ఏజ్ ఎంత అంటే 50 years, అవునా. అలాగే డాటర్ యొక్క ఏజ్ ఎంత అంటే 22 years అనమాట, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద మ్యాన్ బీ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్ అన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత మ్యాన్ ఏజ్ అనేది డాటర్ ఏజ్కి ట్వైస్ ఉంటుంది అన్నాడు, ఓకేనా. ఎన్ని సంవత్సరాల తర్వాత మ్యాన్ ఏజ్ అనేది డాటర్ ఏజ్కి ట్వైస్ ఉంటుంది అన్నాడు, ఓకేనా. మరి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు తెలుసా, తెలియదు కదా. తెలియదు కాబట్టి ఏమనుకుందాం, n సంవత్సరాల తర్వాత అనుకుందాం. n సంవత్సరాల తర్వాత అంటే మ్యానేజ్ ఏమవుతుంది, m+n అవుతుంది, అవునా కదా. అలాగే డాటర్ ఏజ్ కూడా d+n అవుతుంది అనమాట. అలా n సంవత్సరాల తర్వాత మ్యానేజ్ ఇది, డాటర్ ఏజ్ ఇది. n సంవత్సరాల తర్వాత మ్యానేజ్ ఎలా ఉండాలి, డాటర్ ఏజ్కి ట్వైస్ ఉండాలి. అయితే ఆ n వాల్యూ కనుక్కోవాలి, అర్థమైందా. ఆ n వాల్యూ కనుక్కోవాలి. మరి ఇక్కడ మ్యాన్ యొక్క ప్రజెంట్ ఏజ్ m అనుకున్నాం. ఆ ప్రజెంట్ ఏజ్ ఎంత మనకి మ్యాన్ది 50 కదా. సో 50 అనమాట.
అనమాట, ఓకేనా. అది అలాగే డాటర్ ఏజ్ ఎంత అంటే మనకి ఇచ్చింది 22 ఇయర్సా, 22 ఇయర్స్ అనమాట, ఓకేనా. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎన్ వచ్చేస్తుంది. సో 50 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 44 ప్లస్ 2n అవుతుందా, 44 ప్లస్ 2n అనమాట. సో ఇది ఇటు పట్టుకురా, ఈ ఎన్ అటు పట్టుకెళ్ళు, అప్పుడు 2n మైనస్ ఎన్ అంటే ఎన్ అవుతుంది, 50 మైనస్ 44 అంటే 6 అవుతుంది. అలా 6 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది, 6 ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది కూడా చెప్తాను, సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ మెథడ్ ఏంటంటే చూడండి జాగ్రత్తగా. ఇది ఇప్పుడు చెప్పేది మెథడ్ 2 అనమాట. ప్రజెంట్ మ్యానేజ్ ఎంత, మ్యాన్కి డాటర్కి అనమాట. మ్యానేజ్ ఎంత అంటే ప్రజెంట్ మ్యానేజ్ అంతా 50 ఇయర్స్, మ్యానేజ్ అంతా 50 ఇయర్స్. అలాగే డాటర్ ఏజ్ అంతా 22 ఇయర్స్, ఓకేనా. అయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత మ్యానేజ్ డాటర్ ఏజ్కి ట్వైస్ ఉంటుంది అంటున్నాడు, ఓకేనా. ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు తెలియదు కదా, లెటర్సే ఎన్ సంవత్సరాల తర్వాత అనుకుందాం, ఓకేనా. ఎన్ ఇయర్స్ తర్వాత మ్యానేజ్ ఎలా ఉండాలి, డాటర్కి ట్వైస్ ఉండాలి, అవునా. సో డాటర్ ఏజ్ 1 పార్ట్ అనుకుంటే మ్యానేజ్ ఎలా ఉంటుంది, డాటర్కి ట్వైస్ ఉంటుంది. అలా n సంవత్సరాల తర్వాత మ్యాన్కి డాటర్కి రేషియో ఎంత అంటే 2:1, అవునా. మరి ఇక్కడ మనం వాడే కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరు పర్సన్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఎప్పుడు సేమ్గానే ఉంటుంది, అవునా. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత, అంటే 28 ఇయర్సా, డిఫరెన్స్ అంతా 28 ఇయర్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎలా ఉంటుంది, 28 ఇయర్సే ఉంటుంది. ఎంత ఉంటుంది, 28 ఇయర్స్ ఉంటుంది, అవునా. కానీ డిఫరెన్స్ అంతా పార్ట్స్ రూపంలో 1 పార్ట్. సో 1 పార్ట్ ఈక్వల్ టు 28 ఇయర్స్, ఓకేనా. 1 పార్ట్ ఈక్వల్ టు 28 ఇయర్స్. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ వాల్యూ అయినా కనుక్కోండి, ఈ వాల్యూ అయినా కనుక్కోండి, ఏదైనా కనుక్కోండి, ఓకేనా. ఏది కనుక్కున్నా సరే మీకు ఆన్సర్ వస్తుంది, అవునా కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత, 28 ఇయర్స్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 1 పార్ట్ అంటే 28 ఇయర్స్ అవుతుందా, 28 ఇయర్స్. ప్రజెంట్ డాటర్ ఎలా ఉంది, 22 ఇయర్స్ ఉంది, అవునా. ఎన్ ఇయర్స్ తర్వాత డాటర్ ఏజ్ ఏమైంది, అంటే 28 ఇయర్స్ అయిందా, అవునా కదా. ప్రజెంట్ డాటర్ ఏజ్ అంతా 22 ఇయర్స్. అలాగే ఎన్ ఇయర్స్ తర్వాత 28 ఇయర్స్ అయింది. మరి 22 ఉండాల్సింది 28 ఇయర్స్ అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 6 ఇయర్స్ ఇంక్రీజ్ అయిందా, 6 ఇయర్స్ ఇంక్రీజ్ అయింది. అంటే ప్రజెంట్ 22 ఉండాల్సింది 6 సంవత్సరాల తర్వాత ఏమైంది, 28 ఇయర్స్ అయింది, 6 సంవత్సరాల తర్వాత. కానీ ఇక్కడ మనం అనుకున్నది ఏంటి, ఎన్ ఇయర్స్ తర్వాత అనుకున్నాం, కాబట్టి ఎన్ ఇయర్స్ ఈక్వల్ టు 6 ఇయర్స్ అనమాట. సో 6 అనేది ఆన్సర్ అవుతుంది, అర్థమైందా. లేదంటే మీకు కన్ఫ్యూజింగ్గా ఉందనుకోండి, సింపుల్గా ఇక్కడ ప్రజెంట్కి ఎన్ ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత, ప్రజెంట్ అంటే 0 ఇయర్స్. సో డిఫరెన్స్ ఎంత, ఎన్ ఇయర్స్ అనమాట. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 6 ఇయర్స్. సో ఎన్ ఇయర్స్ ఈక్వల్ టు 6 ఇయర్స్, ఎన్ ఈక్వల్ టు 6 అనమాట, ఓకేనా. లేదంటే ఇక్కడ 2 పార్ట్స్ వాల్యూ కనుక్కోండి, 2 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది, 2 × 28 కదా, 56 ఇయర్స్ అవుతుంది, 56 ఇయర్స్. సో 50 ఉండాల్సింది 56 అయింది, అంటే +6 అయింది అనమాట, +6. ఇక్కడేమో +n అయింది, అంటే డిఫరెన్స్ రెండు కలిపితే ఏమవుతుంది, n ఈక్వల్ టు 6 అవుతుందా, n ఈక్వల్ టు 6 అవుతుంది అనమాట. అలా చూసుకోవాలి, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడేమంటున్నాడు అంటే ఏస్ ఏజ్ ఈజ్ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ బి, బీస్ ఏజ్ ఈజ్ 1/3 ఆఫ్ సీస్ ఏజ్. The sum of ages of A, B and C is 42 years. Find the sum of ages of A and B అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ వయసు బి వయసుకు రెండింతలు, బి వయసు సి వయసులో 1/3 భాగం, ఏ బి సి వయసులో మొత్తం 42 సంవత్సరాలు, ఏ మరియు బి వయసులో మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ మనం రేషియోస్ని యూజ్ చేద్దాం, సింపుల్గా ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఏస్ ఏజ్ ఈజ్ ట్వైస్ ది ఏజ్ ఆఫ్ బి అన్నాడు. అంటే ఏ ఏజ్ ఎలా ఉంది, ఏ ఏజ్ బీకి ట్వైస్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఏకి బీకి రేషియో కట్టొచ్చా, ఏకి బీకి రేషియో కట్టొచ్చు అనమాట, అవునా కదా. సో చూడండి, ఏ ఏజ్ ఎలా ఉంది, బీకి ట్వైస్ ఉంది, బి ఏజ్ 1 పార్ట్ అనుకుంటే ఏ ఏజ్ ఎలా ఉంది, బీకి ట్వైస్ అనమాట. అంటే దీనికి ట్వైస్ అంటే 2 పార్ట్స్ అవుతుంది. అలా ఏ ఏజ్ 2 పార్ట్స్, బి ఏజ్ 1 పార్ట్ అనమాట. సో ఇది ఒక కండిషన్
కండిషన్. అలాగే నెక్స్ట్ కండిషన్ ఏంటి చూడండి, బీస్ ఏజ్ ఈజ్ 1/3 ఆఫ్ సీస్ ఏజ్ అంటున్నాడు. ఓకేనా, బి ఏజ్ ఎలా ఉంది, బి ఏజ్ ఎలా ఉందంటే 1/3 ఆఫ్ సి ఏజ్ అనమాట, 1/3 ఆఫ్ సి ఏజ్. ఇక్కడ నుంచి బీకి సికి రేషియో వస్తుందా, సి అటు పంపిస్తే బీకి సికి రేషియో వస్తుంది. ఏమవుతుంది రేషియో, 1:3 అవుతుందా, 1:3 అవుతుంది అనమాట, 1:3. ఓకేనా, సో ఇక్కడ ఏకి బీకి రేషియో ఉంది, బీకి సికి రేషియో ఉంది, అవునా కదా. సో ఇక్కడ ఏ తర్వాత బి, ఇక్కడ బి తర్వాత సి. సో బీతో స్టార్ట్ అయింది, బీతో ఎండ్ అయింది, బీతో స్టార్ట్ అయింది, కంటిన్యూటీ ఉంది కదా. అప్పుడు డైరెక్ట్గా ఏబిసికి రేషియో కట్టేసేయచ్చు అనమాట. ఏ తర్వాత ఎవరు, బి తర్వాత సి, అలా ఈ ముగ్గురికి రేషియో కట్టవచ్చు అనమాట, కంటిన్యూటీ ఉంది కాబట్టి. ఎలా కడతామంటే చూడండి, డౌన్కు దిగండి, 2:1 ఎంత అవుతుంది, 2:, క్రాస్ వెళ్ళండి, 1:1 1 అవుతుంది. ఓకేనా, ఈస్ట్. మళ్ళీ డౌన్కు దిగండి, 1:3 3 అవుతుంది అనమాట. అలా సింపుల్గా ఇక్కడ ఏ ఏజ్ అనేది 2 పార్ట్స్, బి ఏజ్ 1 పార్ట్, సి ఏజ్ 3 పార్ట్స్ అనమాట. ఓకేనా, అలా ప్రజెంట్ ఏజెస్ ఈ రేషియోలోని అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈజ్ 42 ఇయర్స్. సో ఏబిసి యొక్క టోటల్ ఎంత అంటే, సమ్ ఎంత అంటే 42 ఇయర్స్ అనమాట. సమ్ ఎంత, 42 ఇయర్స్. మరి ఇక్కడ ఈ ముగ్గురు యొక్క టోటల్ ఎంత పార్ట్స్ రూపంలో, టోటల్ ఎంత అంటే 6 పార్ట్స్ అయినా కదా. సో 6 పార్ట్స్ అనమాట. ఈ ముగ్గురు యొక్క టోటల్ ఎంత, 6 పార్ట్స్, ఇయర్స్ రూపంలో 42 ఇయర్స్. మనల్ని ఏమడుతున్నాడు, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి యొక్క సమ్ అడుగుతున్నాడు, ఏబి యొక్క సమ్. ఏ వచ్చేసి 2 పార్ట్స్, బి వచ్చేసి 1 పార్ట్. సమ్ అంటే ఏమవుతుంది, 3 పార్ట్స్ అయినా కదా. సమ్ అంటే 3 పార్ట్స్ అవుతుంది. సో 3 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా. మరి ఇక్కడ 6 పార్ట్స్ అనేది ఏమైంది, 3 పార్ట్స్ అయింది, అంటే ఏమైనట్టు, హాఫ్ అయినట్టు. అప్పుడు ఇక్కడ కూడా 42 ఇయర్స్ ఏమవ్వాలి, 42 ఇయర్స్ అనేది హాఫ్ అవ్వాలి. హాఫ్ అంటే ఎంత అవ్వాలి, 21 ఇయర్స్ అవ్వాలన్నమాట. ఓకేనా, ఇక్కడ సమ్ ఇచ్చాడు మొత్తానికి కలిపి, సమ్ ఎంత అంటే 42 ఇయర్స్. పార్ట్స్ రూపంలో మొత్తానికి కలిపి ఎంత, 6 పార్ట్స్. మనల్ని అడిగింది ఏంటి, ఏబి యొక్క సమ్ మాత్రమే అడిగాడు, ఏబి యొక్క సమ్ మాత్రమే అడిగాడు. ఏబి యొక్క సమ్ ఎంత అంటే, ఏబి యొక్క సమ్ ఎంత అంటే 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ 6 పార్ట్స్ వాల్యూ 42 అయితే మనకు కావాల్సింది 3 పార్ట్స్, అంటే దాంట్లో సగమే కదా. సగం అంటే ఎంత, 21 ఇయర్స్. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 38. ఇక్కడేమన్నాడు అంటే, వన్ రాజ్ ఏజ్ ఈజ్ 3 times ది ఏజ్ ఆఫ్ హిజ్ సన్. హిజ్ డాటర్స్ ఏజ్ ఈజ్ 3 years less than హిజ్ సన్స్ ఏజ్. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ago వాజ్ 63 years, దెన్ ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఇన్ ఇయర్స్ ఆఫ్ వన్ రాజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వన్ రాజ్ వయసు అతని కుమారుడు వయసుకు 3 రెట్లు, అతని కూతురు వయసు కుమారుడు వయసు కంటే 3 సంవత్సరాలు తక్కువ. 3 సంవత్సరాల క్రితం వారి మొత్తం వయసు 63 సంవత్సరాలు. వన్ రాజ్ ప్రస్తుత వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, వన్ రాజ్ ఏజ్ ఈజ్ 3 times ది ఏజ్ ఆఫ్ హిస్ సన్. సో వన్ రాజ్ ఏజ్ ఎలా ఉంది, వన్ రాజ్ ఏజ్ ఎలా ఉంది అంటే సన్కి 3 times ఉంది, అంటే 3 times ఆఫ్ సన్ అనమాట, 3 times ఆఫ్ సన్. ఓకేనా, అది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హిజ్ డాటర్ ఏజ్ ఈజ్ 3 years less than హిజ్ సన్స్ ఏజ్. సో డాటర్ ఏజ్ ఎలా ఉందంటే, వన్ రాజ్ యొక్క డాటర్ ఉంటుంది కదా డి, ఈమె ఏజ్ ఎలా ఉందంటే సన్ కంటే 3 years తక్కువ, అంటే ఎస్ కదా సన్ అంటే. సో సన్ కంటే 3 years తక్కువ అనమాట, 3 years తక్కువ. ఓకే, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 3 years ago వాజ్ 63 years అన్నాడు. ఓకేనా, సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 3 years క్రితం వాళ్ళ యొక్క సమ్ ఎంత, అంటే 3 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క సమ్ ఎంత అంటే 63 years అనమాట. ఇదంతా ఇప్పుడు అంటే 3 years ఎగో సంగతి. ఓకేనా, అది. మరి ఇక్కడ చూడండి, 3 years ఎగో ఆ ముగ్గురు యొక్క సమ్ 63. ప్రజెంట్ ఏమవుతుంది అంటే ప్రజెంట్ ఆ ముగ్గురు కూడా 3 సంవత్సరాలు పెరుగుతారు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం 63, ప్రజెంట్ ఏమవ్వాలి, ఆ ముగ్గురు కూడా 3 సంవత్సరాలు పెరగాలి, అంటే టోటల్గా 9 సంవత్సరాలు పెరగాలి, అవునా కదా. అలా ప్రజెంట్ వాళ్ళ యొక్క సమ్ ఎంత అంటే ఇదవుతుంది అనమాట. ప్రజెంట్ వాళ్ళ యొక్క సమ్ ఎంత ఇదవుతుంది, అవునా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు వాళ్ళ యొక్క సమ్ ఏమవుతుందని చూడండి. సమ్ అంటే వన్ రాజ్ ప్లస్ సన్ ప్లస్ డాటర్ అనమాట. ఓకేనా, సమ్ ఇది. వన్ రాజ్ అంటే ఎంత, 3 years రాసుకోవచ్చా, 3 years
ప్లస్ ఎస్ అంటే ఎస్గానే రాసుకో, ప్లస్ డి అంటే S-3 రాసుకోవచ్చా, S-3 అనమాట. అర్థమైందా, S-3 అనమాట. సో అలా ఇక్కడ టోటల్గా ఎంత అవుతుంది, 5S-3 అవుతుందా, 5S-3 అనమాట. ఓకేనా. సో ఇక్కడ సమ్ ఏమవుతుంది, 5S-3, 5S-3, ఆ -3 ఇటు వస్తే +3 అనమాట. అర్థమైందా అది. మరి ఇక్కడ 5S ఏమవుతుంది, 5S ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇటు సైడు ఎంత అవుతుంది, 66, 9, 75 అవుతుందా, 75. అలా ఎస్ వాల్యూ ఏమవుతుంది, ఎస్ వాల్యూ ఏమవుతుందంటే 15 అవుతుందా, 15 ఇయర్స్ అవుతుంది అనమాట. అలా సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ అంతా 15 ఇయర్స్. సన్ 15 అయితే వనరాజ్ ఏమవుతాడు, 3 × S కదా, 45 ఇయర్స్ అవుతాడు. ఎంత అవుతాడు, వాడి ఏజ్ ఎంత అవుతుంది, సన్రాజ్ ఏంటి వనరాజు కదా, వనరాజు ఏజ్ ఎంత అవుతుంది, 45 ఇయర్స్. మనల్ని అడిగింది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ వనరాజ్ ఎంత అవుతుంది, 45 ఇయర్స్ అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 39. ఇక్కడ ఏమన్నాడు అంటే ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ సరళ అండ్ కిషోర్ ఈజ్ 26 ఇయర్స్. ఇఫ్ 3 years ago కిషోర్స్ ఏజ్ వాజ్ 3/2 times సరళాస్ ఏజ్, దెన్ వాట్ ఈజ్ సరళాస్ ప్రజెంట్ ఏజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సరళ మరియు కిషోర్ వయసులో మొత్తం 26 సంవత్సరాలు. 3 సంవత్సరాల క్రితం కిషోర్ వయసు సరళ వయసుకు 3/2 రెట్లు. సరళ ప్రస్తుత వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ సరళ అండ్ కిషోర్, సరళ అండ్ కిషోర్ ఈజ్ 26 ఇయర్స్ అనమాట. అంటే ఈ సమ్ ఏంటంటే ప్రజెంట్ సమ్ అనమాట. ప్రజెంట్ సరళ కిషోర్ వాళ్ళ యొక్క సమ్ ఎంత అంటే 26 ఇయర్స్. ప్రజెంట్ వాళ్ళ యొక్క సమ్ ఎంత 26 ఇయర్స్. అవునా కదా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి 3 years ago, 3 years ago 3 సంవత్సరాల క్రితం ఏమంటున్నాడు అంటే కిషోర్స్ ఏజ్ వాజ్, కిషోర్ ఏజ్ ఎలా ఉంది, కిషోర్ ఏజ్ ఎలా ఉందంటే కిషోర్స్ ఏజ్ వాజ్ 3/2 times ఆఫ్ సరళాస్ ఏజ్ అనమాట. సో ఇక్కడ నుంచి కిషోర్కి సరళకి రేషియో ఏమవుతుంది, 3:2 అవుతుందా. అవునా కదా. కిషోర్కి సరళకి రేషియో ఏమవుతుంది అంటే కిషోర్కి సరళకి రేషియో ఏమవుతుందంటే 3:2 అవుతుంది. ఇది 3 సంవత్సరాల క్రితం అనమాట. అవునా కదా. మరి ఇక్కడ ఏమవుతుందో చెప్పండి. 3 సంవత్సరాల క్రితం ఏజెస్ ఎలా ఉన్నాయి, కిషోర్ది 3 parts, సరళది 2 parts. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, ప్రజెంట్ వాళ్ళ యొక్క సమ్ ఇచ్చాడు. ప్రజెంట్ వాళ్ళ యొక్క సమ్ ఇచ్చాడు ఎంత అంటే 26 ఇయర్స్ అనమాట. ఎంత 26 ఇయర్స్. అవునా కదా. మరి ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇది 3x అనుకో, ఇది 2x అనుకో. 3 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క సమ్ ఎంత, 3 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క సమ్ ఎంత అంటే 3 సంవత్సరాల క్రితం సమ్ ఎంత అంటే 5x. 3 సంవత్సరాల క్రితం సమ్ ఎంత 5x. మరి ప్రజెంట్ సమ్ ఎంత అవ్వాలంటే 3 సంవత్సరాల క్రితం ఇదైతే ప్రజెంట్ ఏమవుతుంది, ప్రజెంట్ ఇద్దరు 3 పెరుగుతారా. 3 సంవత్సరాల క్రితం ఇదైతే ప్రజెంట్ ఏమవ్వాలి, ఇద్దరు 3 ఇయర్స్ పెరగాలి. అంటే ఇద్దరు 6 ఇయర్స్ పెరగాలి. అవును కదా. అలా ప్రజెంట్ సమ్ ఎంత అంటే వాళ్ళిద్దరి యొక్క ప్రజెంట్ సమ్ ఎంత అంటే 5x + 6. కానీ వాడిచ్చిన ప్రజెంట్ సమ్ ఎంత అంటే 26 ఇయర్స్. అలా రెండు ఈక్వల్ అవుతాయి. అర్థమైందా. ఇనీషియల్గా 3 years క్రితం సమ్ ఎంత 5x. కానీ ఇప్పుడు ప్రజెంట్ కావాలి సమ్. ప్రజెంట్ అంటే ఏమవుతారు, ఇద్దరు 3 ఇయర్స్ పెరుగుతారా, ఇద్దరు 3 ఇయర్స్ పెరుగుతారు. అలా ఇద్దరి మీద 6 ఇయర్స్ పెరుగుతారు. అలా ఇది ప్రజెంట్ సమ్. వాడిచ్చిందేమో 26 ఇయర్స్. సో రెండింటిని ఈక్వల్ చేసుకున్నాం. ఈక్వల్ చేసుకుంటే ఇక్కడ నుంచి x వాల్యూ వస్తుందా. సో 5x ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి, 5x ఈక్వల్ టు 20 ఇయర్స్ అవుతుంది. x ఈక్వల్ టు 4 ఇయర్స్ అవుతుందా, x ఈక్వల్ టు 4 ఇయర్స్ అవుతుంది అనమాట. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, సరళ యొక్క ప్రజెంటేజ్ కనుక్కోమన్నాడు. సరళ యొక్క ప్రజెంటేజ్ కనుక్కోమన్నాడు అనమాట. మరి 3 years క్రితం సరళ యొక్క ఏజ్ ఎంత, 3 years క్రితం సరళ యొక్క ఏజ్ ఎంత 2x. 2x అంటే 8 ఇయర్స్ అవుతుందా, x 4 కదా. 2x అంటే 8 ఇయర్స్. ఇది ఎప్పుడు 3 సంవత్సరాల క్రితం సరళ ఏజ్. 3 సంవత్సరాల క్రితం సరళ ఏజ్ అంతా 8 ఇయర్స్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నాడు. ప్రజెంట్ అంటే ఆమె 3 years పెరిగిద్దా, 3 years పెరిగిద్ది అనమాట. 3 సంవత్సరాల క్రితం ఏజ్ ఎంత అంటే 8. కానీ ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నాడు. ప్రజెంట్ కాబట్టి మళ్ళీ 3 years పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇదేమవుతుంది 11 years అవుతుంది. ఏమవుతుంది అలా ప్రజెంట్ సరళ ఏజ్ ఎంత అంటే 11 years అనమాట. ఎంత 11 years అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 40. ఇక్కడ ఏమంటున్నాడంటే అమిత ఈజ్ 2 years older దాన్ హర్ ఫ్రెండ్ అమృత. అమితాస్ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ అమిత అండ్ అమృత ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హర్ సిస్టర్. ద ఏజెస్ ఆఫ్ అమితాస్ ఫాదర్ అండ్ అమృతాస్ సిస్టర్ డిఫర్ బై 43 years. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఇన్ ఇయర్స్ ఆఫ్ అమిత అండ్ అమృత ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అమిత తన స్నేహితురాలు అమృత కంటే 2 సంవత్సరాలు పెద్దది. అమిత తండ్రి వయసు అమితకు
అమిత వయసుకు రెండింతలు మరియు అమృత వయసు ఆమె చెల్లెలి వయసుకు రెండింతలు. అమిత తండ్రి మరియు అమృత చెల్లెలి వయసుల మధ్య తేడా 43 సంవత్సరాలు. అమిత మరియు అమృత వయసుల మొత్తం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి, అమిత ఈజ్ 2 years ఓల్డర్ దాన్ హర్ ఫ్రెండ్ అమృత. అంటే అమిత అనే ఆమె అమృత కంటే 2 years పెద్దది. అమృత కంటే 2 years పెద్దది. అంటే ఇక్కడ అమితకి అదేవిధంగా అమృతకి ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటే 2 years. ఇక్కడ అమిత ఓల్డర్ అనమాట, అమిత పెద్దది కాబట్టి పెద్దది మైనస్ చిన్నది అనమాట. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది, 2 years అవుతుంది అనమాట. అర్థమైందా? ఇది ఒక రిలేషను. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, అమితాస్ ఫాదర్ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ అమిత అన్నాడు. ఓకేనా. సో అమిత వాళ్ళ ఫాదరు ఎఫ్ అనుకుందాం. సో అమిత వాళ్ళ ఫాదరు ఎలా ఉన్నారంటే అమితకి ట్వైస్ ఉన్నారు. సో అమితకి ఫాదర్కి రేషియో కొడితే ఏమవుతుందండి చూడండి, అమిత ఏజ్ 1 part అనుకుంటే ఫాదర్ ఎలా ఉన్నాడు అంటే అమితకి ట్వైస్ 2 parts ఉన్నాడు అనమాట. ఓకేనా. అమితకి ట్వైస్ 2 parts ఉన్నాడు. ఓకేనా. అది అలాగే ఇక్కడ ఇంకేమంటున్నాడు అంటే చూడండి, అమృత ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హర్ సిస్టర్. అమృత ఎలా ఉంది, వాళ్ళ సిస్టర్కి ట్వైస్ ఉంది. సిస్టర్ ఎస్ అనుకుంటే అమృత ఎస్కి ట్వైస్ ఉందన్నమాట. ఓకేనా. అలా ఇక్కడ అమృతకి అదేవిధంగా వాళ్ళ సిస్టర్ ఎస్కి రేషియో ఏమవుతుందంటే చూడండి, అమృత ఎలా ఉంది, సిస్టర్కి ట్వైస్, సిస్టర్ ఏజ్ 1 part అనుకుంటే అలాగే అప్పుడు అమృత ఏజ్ ఏమవుతుంది, ఈమెకి ట్వైస్ అనమాట, 2 parts అవుతుంది. ఓకేనా. అది అలాగే ఇక్కడ ఏమంటాడంటే చూడండి జాగ్రత్తగా, అమితాస్ ఫాదర్ అండ్ అమృతాస్ సిస్టర్ డిఫర్ బై 43 years అనమాట. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రేషియో 2:1 కాబట్టి 2x 1x అనుకోవచ్చు లేదా. సో ఫాదర్ ఏజ్ 2x, అమిత ఏజ్ 1x. అలాగే ఇక్కడ రేషియో 2:1 కాబట్టి ఇక్కడ 2y 1y అనుకుంటున్నా. ఇక్కడ x అనుకోకూడదు, ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం కదా. ఈ రెండు డిఫరెంట్ రేషియోస్ అనమాట. సో ఇక్కడ అమృత వయసు 2y, అలాగే సిస్టర్ వయసు 1y అనమాట. సో ఇక్కడ చూస్తే అమిత ఏజ్ ఎంత అంటే 1x. సో x మైనస్ అమృత ఏజ్ ఎంత 2y. సో డిఫరెన్స్ ఎంత అంటే 2. ఇది ఒక ఈక్వేషన్, అవునా. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, అమితాస్ ఫాదర్ అండ్ అమృతాస్ సిస్టర్ డిఫర్ బై 43. సో ఫాదర్కి సిస్టర్కి డిఫరెన్స్ ఎంత అంటే 43 years. ఫాదర్ ఏజ్ ఎంత 2x, ఫాదర్ ఏజ్ ఎంత అంటే 2x, సిస్టర్ ఏజ్ ఎంత 1y అనమాట. సో డిఫరెన్స్ ఎంత అంటే 43. ఇది సెకండ్ ఈక్వేషన్ అనమాట. ఓకేనా. ఇక్కడ నుంచి కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. మనల్ని ఏమని అడిగాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ అమిత అండ్ అమిత వాళ్ళ యొక్క సమ్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అమిత ఏజ్ ఎంత, అమిత ఏజ్ x ప్లస్ అమృత ఏజ్ ఎంత 2y. ఓకేనా. సో ఈ రెండింటి యొక్క వాల్యూ అడుగుతున్నాడు అనమాట. అర్థమైందా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఏజ్ ఎంత అవుతుందంటే దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేయొచ్చా, అవునా కదా. సో 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇది 2x అవుతుందా. సో 2x మైనస్ 4y అయిద్దా, -4y ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందా. మరి ఇక్కడ చూస్తే సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే సైన్లు మారుతాయి కదా, సైన్లు మారుతాయి అనమాట. అవునా. సో ఇది క్యాన్సిల్. ఇక్కడ -y + 4y 3y అవుతుందా, 3y ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది, 39 అవుతుందా, 39. సో y ఈక్వల్ టు ఎంత అవుతుంది, y విల్ బి ఎంత అవుతుంది, 13 అవుతుందా. y ఎంత అవుతుంది, 13. అప్పుడు 2y అంటే ఎంత అవుతుంది, 26 అవుతుందా, 26 ప్లస్ x అంటే ఏమవుతుందండి చూడండి, ఇక్కడ x - 2y ఈక్వల్ టు 2, అవునా కదా. సో x ఈక్వల్ టు ఏమవుతుంది, 2 + 2y అయ్యిద్ది అనమాట. 2 + 2y, అవునా కదా. 2 + 2y అంటే ఏమవుతుందో చెప్పండి, 2 + 2y అంటే 26. అప్పుడు x ఈక్వల్ టు ఏమవ్వాలి, 28 అవ్వాలి, 28, అవునా కదా. x ఈక్వల్ టు 28. సో టోటల్ ఎంత అవుతుంది అంటే మనకి 54 అవుతుందా. సో 54 years అవుతుంది అనమాట. ఓకేనా. సో 54 years అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. ఇక్కడ ఏంటంటే ఇది ఇచ్చాడు కండిషన్, వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ 2. అలాగే ఫాదర్కి అమితకి రేషియో ఇచ్చాడు 2:1. అలాగే అమృతకి వాళ్ళ సిస్టర్కి రేషియో ఇచ్చాడు 2:1. సో ఇక్కడ 2 కాబట్టి 2x 1x అనుకున్నా, ఇక్కడ 2y 1y అనుకున్నా. సో అమితకి
అమృతకి డిఫరెన్స్ 2. అమిత ఏజ్ అంతా 1x, అమృత ఏజ్ అంతా 2y. సో x మైనస్ 2y డిఫరెన్స్ అంతా 2. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఫాదర్కి సిస్టర్కి డిఫరెన్స్ 43. ఫాదర్ ఏజ్ 2x, సిస్టర్ ఏజ్ 1y. 2x మైనస్ y ఎంత 43. సో 1 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే x వాల్యూ y వాల్యూ వచ్చింది. మనల్ని అడిగింది అమిత ఏజ్ అమృత ఏజ్ టోటల్ అడిగాడు అనమాట. సో వాళ్ళ యొక్క టోటల్ అంటే అమిత ఏజ్ అంతా x, అమృత ఏజ్ అంతా 2y, x ప్లస్ 2y టోటల్ కదా. సో కనుక్కుంటే ఎంత వచ్చింది 54 ఇయర్స్ వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.